సామాజిక వార్తా శ్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. క్రికెట్ మత్తులో బందర్ రోడ్డుపై బెమ్మేలెత్తించిన యువకులపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు. అన్ని వర్గాల ప్రజలను నరేంద్ర మోడీ మోసం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం. చెరువులో ఈతకు వెళ్లి 3 బాలుర మృతి. బెంగళూరు క్రికెట్ టీం ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో బందర్ రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎల్ ట్రోఫీ విజేతగా బెంగళూరు టీం నిలిచింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన యువత ద్విచక్ర వాహనాలపై తమకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి బారికేడ్లు, బందర్ రోడ్లో ఉన్న మొక్కలను సైతం తొలగించి నానా హంగామా సృష్టించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగేశ్వర నగర్కి చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్ పై కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణలంక స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ప్రజా జీవన విధానాలకు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇప్పటికే బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోనూ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడుతూ వస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో వెనుకబడి ఉన్న వర్గాలకు, దళిత మైనార్టీ వర్గాలకు తినటానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి రైతులు పూర్తిగా నష్టపోయే విధంగా చట్టాలు తీసుకువచ్చారని, పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. 44 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులు ఉసిరు పోసుకున్నారని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ అతి దుర్మార్గంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలు, దళితులు, అట్టడుగు వర్గాలు తినడానికి తిండి లేక నానా అవస్థలో పడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పటికీ ఇప్పటికీ 10 times 15 times ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పాడు. రైతాంగాన్ని ఆదుకోకపోగా వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తూ వ్యవసాయ రంగాన్ని నట్టేట్లో ముంచినటువంటి పరమ దుర్మార్గుడు నరేంద్ర మోడీ. అలాగే కార్మికులు 100 సంవత్సరాల పైబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని 44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, మతాల మధ్యన చిచ్చు పెడుతూ, ఏం జరిగినా దాన్ని ఎన్నికలకు ఉపయోగించుకునేటటువంటి దుర్మార్గంగా నరేంద్ర మోడీ పాలనలో చాలా అండస్ట్గా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. మణిపూర్లో ఘోరమైనటువంటి ఉదంతం జరిగి కుకీలు, మైతీలు కొట్టుకొని ఒకళ్ళొకళ్ళు చచ్చిపోయి మహిళలను తీసుకొని వెళ్ళి సామూహిక మానభంగాలు చేసి చంపేసి రాక్షస కళాలకు నృత్యం జరిగినప్పటికీ ఆ ప్రాంతానికి నరేంద్ర మోడీ వెళ్ళలేదంటే నిజంగా నరేంద్ర మోడీ దేశభక్తుడా కాదా అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే పాల్గాలో దాడి జరిగితే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం దాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిమి కొట్టాలని అనేక రూపాల్లో టెర్రరిజాన్ని అంతమొందించాలని చెప్తే ట్రంప్ చెప్పగలనే నరేంద్ర మోడీ తోకపుడుచుకోవడం అనేది చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం, అత్యంత చులకనతో కూడినటువంటి వ్యవహారంగా కనపడుతూ ఉంది. దీన్ని బట్టి మనకి ప్రధానమంత్రి మోడీ గారా లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంపా? పైగా ఇంకోటి చెప్తా ఉన్నాడు, నేను భారతదేశంలో పాకిస్తాన్
మీరు కనుక యుద్ధం ఆపకపోతే మీతోటి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలన్నీ రద్దు చేస్తానని చెప్పాను, అందుకే వాళ్ళు యుద్ధం ఆపారు అని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేన్ని అబద్ధాలు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కేసుకుంటే లెక్కలేనన్ని అబద్ధాల ప్రధానమంత్రి చెప్పాడు. ఈ ప్రధాని అబద్ధాల్లో నెంబర్ 1 తప్ప పరిపాలనలో నెంబర్ 1 కాదనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవాళ G7 దేశాలు దానికి కూడా పిలవలేదనేది పత్రికా ముఖంగా చూస్తూ ఉన్నాం. ఏమైంది నీ గుర్తింపు? ప్రపంచ గురువు అంటున్నారుగా, ఎవరు గురువులు? ఒక మతానికి లేదా మత ఉన్మాదానికే నాయకత్వం వహిస్తా నీ స్నేహితులు ఎవరు? కార్పొరేట్ శక్తులు. గౌతమ్ అదాని మనల్ని పీక్కొని తింటున్నాడు. కరెంటు మీటర్లన్నీ కూడా అదానియే. అదాని మీటర్లు వచ్చినాక కరెంటు షాక్ కొడతా ఉంది. అలాగే ముఖేష్ అంబానీ తన ఇష్టం వచ్చినట్టు తాను పరిశ్రమలన్నింటిని కూడా కొల్లగొడుతూ ఉన్నాడు. మొత్తం భారతదేశంలో ఉన్న సంపదంతా గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నువ్వు గుజరాత్కు ప్రధానివా, భారతదేశానికి ప్రధాని? గురువారం మధ్యాహ్నం 12:30 మోట్లపల్లి చెరువుకు 4 పిల్లలు ఈతకు వెళ్లారు. 3 బాలురు చెరువులో ఓ చోట లోతుగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు. చెట్టు తీగల సాయంతో ఓ బాలుడు కాపాడేందుకు ప్రయత్నించాడు. గ్రామానికి వెళ్లి పెద్దలకు విషయం తెలిపాడు. హుటాహుటిన చెరువుల వద్దకు వెళ్లారు. అప్పటికే బాలుడు పూర్తిగా మునిగిపోయారు. చెరువులోకి దిగి మృతదేహాలను గాలించి బయటకు తీశారు. 3 బాలురు మృతి చెందారు. ఈ ఘటనలో కుశాల్, నిఖిల్, జగన్ బాలురు 3 మృత్యువాత పడ్డారు. 3 చిన్నారుల మృతితో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.